నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సీనియర్ నటి షావుకార్ జానకి గారు 94 ఏళ్ల వయసులో మరణించారు, కన్నుమూశారు. ఆవిడ ఎన్నో అద్భుతమైన పాత్రలను వేశారు. దిగ్గజ నటులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారి పక్కన ఎన్నో చిత్రాలు నటించారు. సో ఆవిడ కెరీర్లో అనేక సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సో వాటి గురించి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి వివరిస్తారు. అంటే షావుకారు జానకి అనటంలోనే ఆవిడ మొదటి సినిమా ఏమిటి అనేది ప్రపంచానికి తెలిసిపోతుంది కదా. ఆవిడ మొదటి సినిమా పేరే ఇంటి పేరుగా మారింది. షావుకారు అనే సినిమాలో ఆవిడ మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. అప్పటికి ఆవిడకి వివాహం అయింది, ఒక కూతురు ఉంది, 15 ఏళ్ల వయసు. 15 ఏళ్లకే పెళ్ళైపోయింది ఆవిడకి. 15 ఏళ్లకే వివాహం అయిపోయింది. ఈ సినిమాలో నటించిన నాటికి ఆవిడకి 16, 17 అలా ఉంటాయేమో. అంటే చాలా ఎర్లీ మ్యారేజెస్ జరిగేవి ఆ రోజుల్లో. ఈవిడ ఫాదరు ఆయన పేపర్ టెక్నాలజీ వెంకోజీరావు అని, టేకుమళ్ళ వెంకోజీరావు. ఆయన ఇంగ్లాండ్లో పేపర్ టెక్నాలజీ చదివి వచ్చి రాజమండ్రి పేపర్ మిల్లు ఇవన్నీ ప్రారంభించిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడు. మెడ్రాస్లో ఉండేవాడు. అప్పుడు మెడ్రాస్ స్టేట్ కదా అది. అలా మెడ్రాస్ స్టేట్లో భాగమైనటువంటి రాజమండ్రిలో కొంతకాలం ఉన్నాడు ఆయన. యాక్చువల్గా ఇది కన్నడ ఫ్యామిలీ, మధ్వా బ్రాహ్మణులు వీళ్ళు. ఆ తర్వాత మెడ్రాస్లో సెటిల్ అయ్యారు. మెడ్రాస్లో ఈవిడ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఆంధ్ర మహిళా సభలో చదువుకున్నారు. మెట్రికులేషన్ వరకు చదువుకున్నారు. ఈ లోపల మ్యారేజ్ అయిపోయింది. ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి పేరు శ్రీనివాస్. అతను శంకరమంచి శ్రీనివాస్. అతను రేడియో ఇంజనీర్. అతనికి సంబంధించిన ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏవో ఉండేవి. అత్తగారింటి వైపు నుంచి ఏమీ రాలేదు. అలాగే భర్త కూడా ఆయన ఒక రకమైనటువంటి వేగ్బాండ్ జీవితం, ఒక గందరగోళపు జీవితమే గడిపాడు ఆయన. ఈ ప్రయాణంలో పెళ్ళైపోయింది, కాపురము, ఆయనకు ప్రాపర్ సంపాదన ఉండేది కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ లోపల ఆవిడ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఏం చేయాలి, ఎలా ఈ కుటుంబాన్ని నడపాలి అనేది తను బాధ్యత తీసుకోవాలి అని అనుకుంది ఆవిడ. అనుకుని చేయగలిగినటువంటి పనేమిటి అనుకుంటూ వాళ్ళ కుటుంబానికి కొంచెం సాన్నిహిత్యంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో ప్రయత్నం చేసి ఆవిడ పాల్గుమ్మి పద్మరాజు గారు, బుచ్చిబాబు గారు ఇలాంటి వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్, కొడవటిగంటి కుటుంబరావు గారు ఇలాంటి వాళ్ళతో ఉన్న రిలేషన్స్లో నుంచి ఆకాశవాణిలో ఒక ప్లేస్మెంట్ దొరికింది ఆవిడకి. దొరికిన తర్వాత అక్కడ నాటకాలలో నటించటం, వాచకం అవి వాళ్ళు ఎలాగూ నేర్పిస్తారు. నేర్పించి అలా ఆవిడకి కొంత ఆదాయం వచ్చేది అక్కడ. ఈ ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తూ ఉండేది ఆవిడ. ఈ నడిపిస్తున్న టైంలోనే ఈ ప్రెగ్నెన్సీ రావటం జరిగింది. ఆ టైంలోనే గుణసుందరి కథ సినిమా కోసం కొత్త అమ్మాయిల్ని వెతుకుతున్నాడు ఆయన, వాహిని బిఎన్ రెడ్డి గారు. వెతుకుతున్న టైంలో ఆయనకి బుచ్చిబాబు గారితో సంబంధాలు ఉన్నాయి, ఆయనకు స్నేహం ఉండేది. ఆ సందర్భంగా ఈ ఆకాశవాణి వాళ్ళతో మాట్లాడుతూ ఎవరైనా కొంచెం తెలుగు వాచకం బలంగా ఉన్నటువంటి అమ్మాయి కావాలి అని అడిగాడు ఆయన. అడిగితే ఆయన ఒక నాటకంలో ఈ గాత్రం విని ఉన్నాడు. సో ఈ అమ్మాయి అయితే బాగానే ఉంటుంది అని ఒకసారి వెళ్ళి చూశాడు అక్కడ ఆకాశవాణిలోనే. చూసి బాగానే ఉంది అనుకున్నారు, కానీ అప్పటికి ఆవిడ ప్రెగ్నెంట్ ఏదో ఇష్యూ ఉంది. సరే అమ్మ జాగ్రత్త అని చెప్పేసి వచ్చేసాడు ఈయన. ఆ తర్వాత ఆవిడకి పిల్ల పుట్టిన తర్వాత ఆ పిల్లతో సహా వెళ్ళి బిఎన్ గారిని కలిసింది ఆవిడ. కలిసి నాకు కొంచెం ఆదాయం కావాలండి, అందుకని మీరు ఏదో ఆఫర్ అన్నారు కదా, ఇప్పటికీ ఉంటే నేను చేస్తాను అని చెప్పి అడిగింది. ఆయన కొంచెం నవ్వి అది అయిపోయింది, అయినప్పటికీ నాగిరెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంటే, అప్పుడు మూలా నారాయణ స్వామి అని రాయలసీమ బిర్లా అంటారు ఆయన్ని. ఆయన
ప్రాపర్ ఆయన ఇది ఉండేది, వాహినిలో ఆయన షేర్ ఉండేది. షేర్ ఉండేది. ఓకే. ఆయనకి లిక్కర్ కూడా ఒకటి నడిచింది ఆ రోజుల్లో. ఆయన ట్యాక్సులు ఎగ్గొట్టాడని ఆయన మీద ఒక విపరీతంగా రైట్స్ జరిగి ఆ ఫైనాన్షియల్ గందరగోళంలో పడ్డాడు ఆయన. పడిన తర్వాత ఈ షేర్లు ఇవన్నీ అమ్మేశారు వాళ్ళు. ఓకే. తాడిపత్రి వాళ్ళది, అనంతపురం. అక్కడ ఆయన థియేటర్స్ కూడా ఉండేవి. ఇవన్నీ అమ్మేశాడు ఆయన. ఈ అమ్మేస్తున్న క్రమంలో వాహిని షేర్లు నాగిరెడ్డి కొన్నాడు. నాగిరెడ్డి గారు బిఎన్కే ప్రెస్ అనే అది దాని మీద నడిపేవాడు ఆయన. పత్రికలు చందమామ ఇవన్నీ ఆయన పత్రికలే. చక్రపాణి గారి నాయకత్వంలో జరిగేవి అవి. ఓకే. యువ అనే ఒక పత్రిక ఉండేది, వనిత అనే ఒక పత్రిక ఉండేది, కినిమా అనే ఒక సినిమా పత్రిక ఉండేది. అదే విజయ చిత్రగా మారింది తర్వాత. ఓకే. ఇలా ఒక పత్రికా సామ్రాజ్యం నడిపేవాళ్ళు వాళ్ళు. అందులో నుంచి ఇందులోకి వచ్చారు ఈ షేర్లు కొని. వచ్చిన తర్వాత వాహిని స్టూడియోస్ కాస్త విజయ వాహినిగా మారింది. ఆ విజయ తరఫున కూడా సినిమాలు తీయాలి కదా అని చెప్పి చక్రపాణి గారు రాసిన కథతో సినిమా తీయాలి ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో అని అనుకున్నారు. అప్పుడు ఎవరు హీరో అంటే అప్పటికి ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో ఈ మన దేశం సినిమాలో యాక్ట్ చేసిన ఎన్టీ రామారావు గారు, ఆయన బిఏ సుబ్బారావు గారి డైరెక్షన్లో పల్లెటూరు పిల్లలో చేస్తున్నాడు. అతనైతే బాగుంటుంది అని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన్ని పర్మనెంట్ ఆర్టిస్ట్గా తీసుకున్నారు, కంపెనీ ఆర్టిస్ట్గా, నెల జీతానికి. సినిమా ఉంటే ఇంత, లేకపోతే నెలకింత ఇచ్చేటట్టు అలా మాట్లాడుకుని తీసేసుకున్నారు ఆయన్ని. ఈ షావుకారు సినిమాకి సంబంధించి ఎస్వి రంగారావు గారు కూడా సున్నం రంగడు అనే క్యారెక్టర్కి చేరాడు ఆ సినిమాలోనే. ఆయన కూడా పల్లెటూరు పిల్లలో నటించాడు రామారావుతో పాటు. హీరోయిన్ ఎవరు అనుకున్నప్పుడు బిఎన్ రెడ్డి గారు సజెస్ట్ చేశాడు, ఈ అమ్మాయికి మనం గతంలో ఒకసారి ఆఫర్ ఇచ్చాం, అవ్వలేదు, ఏమన్నా పనికొస్తుందేమో చూడండి అని. కొడవటిగంటి కుటుంబరావు గారితో చక్రపాణి గారికి స్నేహం ఉండేది, తెనాలి బ్యాచ్ ఇదంతా. ఆయనకి తెలుసు ఈ అమ్మాయి కుటుంబరావు గారికి. చందమామకి ఆయనే కదా ఎడిటరు. ఆ లింకుల్లో నుంచి ఈవిడ ఓకే అనుకున్నాడు ఆయన. అనుకుని ఆవిడకి కూతురు అప్పుడు, ఆ పిల్లతోనే ఆవిడ షూటింగ్కి వచ్చేది. అందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది ఆవిడ రామారావు గారి పక్కన. ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. అద్భుతమైన పాటలు, ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, చాలా లలితంగా ఉంటుంది. మెట్రికులేషన్ చదివిన తర్వాత ఆవిడ అన్ని భాషలు నేర్చుకున్నారు. మలయాళము, అలాగే కన్నడము, తమిళ్ ఎలాగూ మెడ్రాసే కాబట్టి ఆవిడకి వచ్చు. మిగిలిన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఆవిడ హిందీ, ఇంగ్లీషుల్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. విపరీతంగా చదివేది ఆవిడ. ఓకే. ఈ చదవటం ద్వారా ఆవిడ కొంచెం, అంటే తెర మీద ఆవిడ కనిపించటమే ఈవిడకి కొంచెం విషయం ఉంది. అంటే జనరల్గా సబ్జెక్ట్ లేకుండా ఉన్న వాళ్ళ ముఖాలు, సబ్జెక్ట్తో ఉన్న వాళ్ళ ముఖాలు, ఆ తేడా కనిపిస్తుంది. ఆవిడ ఈ చదువరితనం నుంచి తనకు వచ్చేటువంటి పాత్రల్ని జడ్జి చేసుకుని నటించేది. ఓకే. డిఎల్ నారాయణ గారు తీసిన కన్యాశుల్కం సినిమాలో బుచ్చమ్మ క్యారెక్టర్కి ఆవిడని సెలెక్ట్ చేసుకున్నారు. వేదాంతం రాఘవయ్య గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ని ఆవిడ చాలా అద్భుతంగా పోషించారు. అది ఇప్పటికీ తెలుగు ఆడియన్స్కి జానకి అనగానే, షావుకారు జానకి అనగానే షావుకారు సినిమా కన్నా కూడా బుచ్చమ్మగానే గుర్తుంటుంది ఆవిడ. ఆ ప్రయాణం అలా మొదలై ఆ తర్వాత వెంకటేశ్వర మహత్యంలో ఆవిడ రామారావు గారి పక్కనే చేసింది. అలా నడుస్తూ ఉండగా ఆవిడ తమిళ్ కాన్సన్ట్రేషన్ ఉండేది. తమిళ సినిమాల్లో కూడా నటించేది ఆవిడ. నిజానికి తెలుగు కంటే కూడా తమిళంలో ఎక్కువ చేసింది ఆవిడ. అలా చేస్తూ ఉండగా ఆవిడ సిస్టర్ కూడా యాక్ట్రెస్ అయింది తర్వాత, కృష్ణకుమారి గారి. ఆవిడ తెలుగులో కాన్సన్ట్రేట్ చేశారు, ఈవిడ తమిళ్లో కాన్సన్ట్రేట్ చేశారు. ఆవిడ కూడా రామారావు గారితో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించింది, బందిపోటు, ఈ సినిమాలన్నీ. ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఆవిడని తెలుగువారు రాజకుమారి అని పిలిచేవారు. ఆవిడ ఈ మధ్య ఒక 7-8 years బ్యాక్ ఎప్పుడో కన్నుమూశారు.
ఆ తరువాత ఈవిడ జానకి గారు జీవితంలో ఆ భర్తతో కొన్ని ఇబ్బందులు పడింది ఆవిడ. ఈ సినిమా ప్రయాణం బాగా నడుస్తోంది, క్యారెక్టర్లు వస్తున్నాయి, ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, రెమ్యూనరేషన్ వచ్చేది, డిమాండ్ చేసి జాగ్రత్తగా డబ్బులు తీసుకునే పద్ధతే. అలా ఆవిడ కొంచెం ప్రాపర్టీస్ కొనటము ఈ కార్యక్రమాలు జరిగినాయి. జరుగుతున్న టైంలో ఈ భర్త గారు ఆయన ఫ్రెండ్స్, ఆయన వ్యసనాలు, అలా ఈ డబ్బులు ఖర్చు అయిపోవటం, పిల్లలు ఎలా ఏమైపోతారు అనే ఆందోళనలోకి వెళ్ళి ఆవిడ ఈ పిల్లల్ని మనమే కదా తీసుకొచ్చాము ఈ ప్రపంచంలోకి, అందుకని వీళ్ళని ప్రాపర్గా ప్లేస్ చేయటానికి ఇతను ఇబ్బందికరంగా మారతాడేమో అనుకుని ఆయనకి ఫేర్వెల్ చెప్పేశారు. చెప్పేసి నీ జీవితం నువ్వు చూసుకో అని చెప్పి ఆవిడ పిల్లలతో ఆవిడ కొనసాగారు. అది చాలా బోల్డ్ డెసిషన్. ఏమీ పర్వాలేదు, జీవితంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఎవరేమనుకుంటారు అని సంకోచించకండి, మీ జీవితంలో మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎవరి గురించో తీసుకోకండి, ఎవరో ఏదో అనుకుంటారు అని మీరు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేది ఆవిడ. అలాంటి సందర్భాలు ఆవిడ జీవితంలో చాలా ఉన్నాయి. వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఆవిడ వాళ్ళందరినీ బాగా చదివించి మంచి లైఫ్లో సెటిల్ చేసి అలా వాళ్ళ కోసం తప్పించింది ఆవిడ. కంటిన్యూస్గా సినిమాలు ఆవిడ హీరోయిన్గా వాళ్ళిద్దరితోనే నటించింది తెలుగు సినిమాల వరకు. నాగేశ్వరరావు గారితో అక్కా చెల్లెళ్ళు సినిమాలు ఆవిడ ఆయనతో రోజులు మారాయి సినిమాలో కూడా యాక్ట్ చేశారు హీరోయిన్గా. ఆ తర్వాత కూడా 2-3 సినిమాల్లో ఆయన వైఫ్గా నటించారు. కొంత పెంకితనం కలబోసినటువంటి పాత్రల్లో కూడా నటించింది ఆవిడ. అక్కా చెల్లెళ్ళు సినిమాలో అక్కినేని వైఫ్గా ఆవిడ చేసిన క్యారెక్టర్ జనాలకు బాగా రిజిస్టర్ అయింది. జడ్జి ఆయన, అందులో జడ్జి గారి వైఫ్. ఫస్ట్ నైట్ సీను పాట అన్నారు విబి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈవిడకు ఒక డౌట్ వచ్చింది, ఏమండి డిగ్నిఫైడ్ ఫ్యామిలీ వాళ్ళు ఏదో జడ్జి గారు, ఈ ఫస్ట్ నైట్ సాంగ్ ఏమిటి, మరీ ఇబ్బందికరంగా ఉంటుంది కదా అని అడిగింది ఆయన్ని. అడిగితే అవన్నీ చూడరు సినిమా ఆడియన్స్, అక్కినేని నాగేశ్వరరావు సినిమా, అందులో పాట ఎక్స్పెక్ట్ చేస్తారు, కాబట్టి మీరు అతిగా ఆలోచించకండి అని చెప్పేసి ఆ పాటలో ఆవిడతో డ్యాన్స్ కూడా చేయించాడు ఆయన. అది పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట. అది చాలా పెద్ద హిట్ సాంగ్, ఆ సినిమాకి చాలా ఉపయోగపడింది అది. అలా బాలచందర్ గారు ఆవిడతో మంచి రోల్స్ చేయించాడు తమిళ్లో. కలెక్టర్ జానకి అని మనకి తెలుగులో జమున గారు చేసిన సినిమా, ఆయన బాలచందర్ ఒరిజినల్ అది. అక్కడ జానకి గారు చేశారు. ఆ తర్వాత కూడా బాలచందర్ గారు ఆయన సినిమాల్లో అంటే ఆవిడలో ఉన్నటువంటి ఆ లోకం తెలిసిన తనం అనేదాన్ని పట్టుకుని ఆయన వాడుకునేవాడు. ఈ ప్రయాణంలో బాలచందర్ శిష్యుడు విసు సినిమాల్లో కూడా ఆవిడకి అవకాశాలు ఇచ్చేవాడు క్యారెక్టర్ రోల్స్లోనే. తెలుగులో విసు తీసిన సినిమా ఒకటి ఉంది, సంసారం ఓ చదరంగం అని. గొల్లపూడి మారుతీరావు, శరత్ బాబు, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళతో నడుస్తుంది సినిమా. ఒక ఉమ్మడి కుటుంబము, గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఘర్షణలు, ఇలా నడుస్తుంది కథ. అందులో చిలకమ్మ అని పని మనిషి క్యారెక్టర్ యాక్చువల్గా అది. వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటువంటి పాత్ర. అది చాలా గొప్ప స్థాయిలో నటించింది ఆవిడ. దానికంటే ముందు కొమ్మినేని శేషగిరిరావు గారి డైరెక్షన్లో పూర్ణోదయ, శంకరాభరణం తీసిన పూర్ణోదయ వారి తొలి సినిమా అనాలి దాన్ని యాక్చువల్గా. అంతకుముందు సిరిసిరిమోవ పార్ట్నర్షిప్లో చేశాడు ఆయన గీతాకృష్ణ బ్యానర్లో. పూర్ణోదయ బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా తాయారమ్మ బంగారయ్య. అందులో సత్యనారాయణ గారు బంగారయ్య, ఈవిడ తాయారమ్మ, టైటిల్ రోలే. ఆ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా చేశారు వాళ్ళిద్దరు. అలా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆవిడ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. గీతాంజలి సినిమాలో కూడా ఒక స్నాతకోత్సవ కార్యక్రమం ఉంటుంది, వాళ్ళకి డిగ్రీలు ప్రజెంట్ చేసే. అక్కడ ఆవిడ అవి
అవి ఇచ్చేటువంటి పాత్రలో కనిపిస్తారు. పత్రాలు, ఆ స్నాతకోత్సవ కార్యక్రమంలో వీళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి పాత్రలో ఆవిడ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. నాగార్జున గారు అది స్మోక్ చేస్తూ ఉండగా పేరు అనౌన్స్ చేస్తారు, ఆ పొగతోనే పైకి వెళ్తాడు. ఆ జగడం పాట ముందు వచ్చే సీన్ అది. ఓకే, ఆ సీన్లో కూడా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేస్తారు. అలా ఒక షావుకారు జానకి గారు అనగానే చాలా జ్ఞాపకాలు ముసురుకుంటాయి. ఆవిడ డైలాగ్ డిక్షన్ చాలా అద్భుతంగా ఉండేది. డైలాగును విరవటం కానీ వాయిస్ కల్చర్ చాలా బాగుంటుంది ఆవిడది. అలాగే వారి సిస్టర్ది కూడా చాలా బాగుంటుంది. అంటే ఆకాశవాణి నుంచి నేర్చుకుంది ఆవిడది. అది సినిమాల్లో కూడా నడిపింది. అందుకని తెలుగు ఆవిడ చాలా సినిమాల్లో నటించినప్పటికీ తెలుగువారికి సంబంధించినంత వరకు ఆవిడ ఎన్ఏటి బ్యానర్ ఎంబ్లంలో ఉంటారు ఆవిడ. ఏది నేషనల్ ఆర్ట్ థియేటర్స్, ఎన్టీ రామారావు గారి సొంత బ్యానర్. వెంకటేశ్వర మహత్యంలో నుంచి తీసుకున్నాడు. అది తీసుకుని అందులో ఆవిడ యాక్ట్ చేసిన బిట్ ఉంటుంది. వాళ్ళ థియేటర్స్లో కూడా అదే ప్లే చేసేవాళ్ళు మొదట. ఏది ఇక్కడ రామకృష్ణ 70 mm, 35 mm, విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి, పద్మావతి, ఆ తర్వాత రోజుల్లో దాన్ని కప్పర్దిగా మార్చారు. ఆ థియేటర్లో సినిమా వేయటానికి ముందు ఈ బిట్ వేసేవారు. అందులో ఆవిడ కనిపిస్తుంది. ఆవిడ చెప్పుకునేది రామారావు గారి బ్యానర్లోనూ వాళ్ళ థియేటర్స్లోనూ నేను కనిపించిన తర్వాతే సినిమా అని. అలా ఆవిడకి ఆ గౌరవం ఇచ్చేవారు వీరు. అలాగే తమిళ్లో శివాజీతో ఎక్కువ యాక్ట్ చేసింది ఆవిడ, శివాజీ గణేశన్తో. ఎంజీఆర్తో తక్కువే. ఆవిడ కృష్ణ, శోభన్ బాబు నాటికి ఆవిడ మదర్ రోల్స్లోకి వచ్చేసారు. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాల్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేశారు. ఆయనతో ఒక జర్నీ ఉంది ఆవిడకి, చిరంజీవితో కూడా తల్లి పాత్రలు పోషించారు, చేసింది ఆవిడ. అలా ఒక బామ్మ క్యారెక్టర్లు మా జనరేషన్ కొంత బామ్మ క్యారెక్టర్లు ఎక్కువ తెలుసు. లేదు, అప్పటికి మదర్ క్యారెక్టర్లు టింగురంగడు ఇలాంటి సినిమాల్లో చేసింది ఆవిడ. ఆ తర్వాత అదే చిరంజీవి సినిమానే తయారమ్మ బంగారాయిలో కూడా చిరంజీవి ఉంటాడు. అలా ఆవిడ ఒక అంటే గంభీరంగా ఉండేది ఆవిడ పెర్ఫార్మెన్సు, వాచకము, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్. రెండోది ఆవిడ లైఫ్ చాలామందికి లెసన్. అంటే ఆవిడ భయపడలేదు. మనకి భర్త ఇలాగా మనం ఎలాగా ఈ కాపురం నడపాలి అని భయపడటము, తల్లిదండ్రుల మీద ఆధారపడటము, లేకపోతే వెళ్ళిపోవటము, ఇలాంటివి ఏం చేయలేదు ఆవిడ. వన్స్ నాకేదో పెళ్లి చేశారు, పంపించేశారు, ఇంకా వాళ్ళతో సంబంధం లేదు, ఈ యుద్ధం మనమే చేయాలని ఆవిడ 15 ఏళ్ల వయసులోనే అనుకుంది. 47లో మ్యారేజ్ అయింది ఆవిడకి. 32 ఆ ప్రాంతాల్లో ఎప్పుడో పుట్టింది ఆవిడ. 47లో మ్యారేజ్. ఆవిడ చెప్పుకునేవారు, దేశానికి 47లో స్వతంత్రం వచ్చింది, నాకు 47లోనే స్వతంత్రం పోయింది. 47 తర్వాత ఆవిడ ఈ సినిమా ప్రయాణం, రేడియో ప్రయాణం, 49 ఆ ప్రాంతాల్లో ఈ షావుకారు సినిమా. రామారావు గారికి అది 3వ 4వ సినిమాను. రామారావు గారు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త. అలా వాళ్ళిద్దరు ప్రయాణము, నాగేశ్వరరావు గారి ప్రయాణం అలా నడిచింది. రోజులు మారాయి సినిమాలో ఆవిడ మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. చాలా క్యూట్గా ఉంటుంది. అలా షావుకారు జానకి గారు అంటే ఏమి గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా కానీ కన్యాశుల్కంలో బుచ్చమ్మ గుర్తొస్తుంది. అందులో గిరీశం రామారావు గారు చేశాడు. బుచ్చమ్మ ఈవిడ్ని యాక్చువల్గా మోసం చేస్తాడు ఆయన. గిరీశం ఆ క్యారెక్టర్ చేశాడు ఆయన. విలనే, ఒక రకమైన విలనే ఉంటుంది, అదే చేశాడు ఆయన. అలా జానకి గారు అంటే తెలుగువారి బుచ్చమ్మ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.